రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూస్తే పరలోక రాజ్యంలో ఏమి జరగబోతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మరి ఆహ్వాన్ గారు ఇక్కడ రాసి ఉంచారు. మరి దేవుడు తనను దర్శించినప్పుడు, తనకి మరి చూపించినప్పుడు ఆయన మరి కనుగొన్నటువంటి వాటిని అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నారు కదా. మరి ఆయన ఏం చూస్తున్నారంటే పరలోక రాజ్యంలో మరి 24 మంది పెద్దలను ఆయన చూస్తున్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే మరి సింహాసనం ఎదుట వారు సాగిలి పడినట్టుగా మనం చూస్తున్నాం. వారు సాగిలి పడడమే కాకుండా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సెరూపులు, కెరూపులు, దేవదూతలు ఇప్పుడు వరకు కూడా స్తుతిస్తూనే ఉన్నాయి, ఘనపరుస్తూనే ఉన్నాయి. వీటితో పాటుగా మరి పరలోక రాజ్యంలో మరి ఎవరైతే పరలోక రాజ్యం చేర్చబడి ఉంటారో వారు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. దానికి రుజువే ఈ యొక్క మరి అధ్యాయము వచనము కావచ్చు. మరి యుగములు కూడా మన దేవుడు నిత్యానికి కూడా స్తోత్రార్హుడు అనేటువంటి విషయాన్ని వీరు ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా. మరి ఆది కాలం ఉన్నటువంటి దేవుడు, ఇప్పుడు ఉన్నటువంటి దేవుడు, మరి తర్వాత కూడా ఉండేటువంటి దేవుడు ఆయన. మరి యుగములు కూడా ఆయనే దేవుడు కనుక అలాంటి గొప్ప దేవునికి ఏం చేస్తున్నారంటే స్తోత్రము అర్పించుచున్నారు. నిజమే కదా. మనము కూడా ఈ గొప్ప దేవునికి స్తోత్రము అర్పించేటువంటి వారముగా ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అర్పించేటువంటి వారముగా ఉంటే మన పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు కూడా ఆయన్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యతను మనం పొందుకుంటూ ఉంటాం. మరి ఆయనకు మహిమ, జ్ఞానము, కృతజ్ఞత స్తుతి కలగాలని చెప్పి వారు అక్కడ ఏం చేస్తున్నారంటే మరి స్తుతిస్తున్నారు, ఘనపరుచుతున్నారు. మనము కూడా దేవునికి మరి మహిమ కలగాలని, దేవుని మహిమపరిచేటువంటి రీతిలో మన బ్రతుకులు ఉండాలి. ఆయన జ్ఞానమును మనము ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేము. ఆయన అనంతుడైనటువంటి జ్ఞాని కనుక మరి ఆయనకు కృతజ్ఞతాస్తులు మనం చెల్లించేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయన ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి ఆయన శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనము మరి ఎల్లప్పుడూ కూడా మరి కీర్తించేటువంటి బిడ్డలముగా, ప్రశంసించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నమస్కారం చేసేటువంటి వారముగా ఉండాలి. ఆయన పాద సన్నిధికి వచ్చి సాష్టాంగపడి లేదా సాగిలిపడి మనం ఆయనకి మ్రొక్కేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృపాధన్యత దేవుడు మనకిచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మళ్ళీ పరలోక రాజ్యంలోనే ఇంత గొప్పగా మరి ఘనత చెందుతున్నప్పుడు, పరలోక రాజ్యంలో ఎంత గొప్పగా ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ లోకంలో కూడా మరి మనము ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో కూడా మనం దేవుణ్ణి ఘనపరిచి స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి మా గొప్ప దేవా, మీకు శతకోటి వేలాది స్తోత్రాలు మేము తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయా నిత్యమే ప్రభా, మీరు నిత్యము అయానతని స్తుతించుటకు యోగ్యులు, అర్హులు. అయానతని మీ నామము గొప్పది ప్రభా. అయానతని నాయన నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చుచున్నటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయితే నీ రాజ్యంలో నేను స్తుతించుట అయన తండ్రి అది ఎంతో గొప్ప ధన్యత. యుగములు మీరు నాయన నిలిచినటువంటి దేవుడు కనుక అయితే మీ నామమును నాయన కనపరిచేటువంటి స్థితి మా అందరికీ దయచేయమని మేము సద్వినియోగపరుచుకుంటూ నేను కనపరిచేటువంటి బెదలుగా ఉండుకుని సహాయం దయచేయమని, ప్రాంతం దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.